అక్రమ లేఅవుట్లలో గృహాల నిర్మాణం చేపట్టిన వారి సౌకర్యార్థం ఎల్ఆర్ స్కీమ్ ను ప్రభుత్వం పెంచడం జరిగిందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలియజేశారు. అదేవిధంగా బీపీఎల్ స్కీమ్ ను సైతం సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారము. జంగారెడ్డిగూడెం తిరుపతిలో ఎవరైతే అనాథరైడ్ లేఅవుట్లలో ఫ్లాట్లు ఉన్నా, అనాథరైడ్ ఫ్లాట్లు ఉన్నా ప్రభుత్వం వారు ఎల్ఆర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఎవరైతే అనాథరైడ్ లేఅవుట్లలో ఫ్లాట్లు కొన్నా, అనాథరైడ్ ఫ్లాట్లు ఉన్నా, పొలాలలో వ్యవసాయ భూముల్లో ఫ్లాట్లు కొన్నా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకుని అందరూ క్రమబద్ధీకరించుకొని మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొంది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పథకం ఏప్రిల్ 23, 2026 వరకు ఉంది. జనవరి 23తో ముగిసిపోయింది. కానీ ప్రభుత్వం వారు ప్రజలకు ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని 90 రోజులు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఏప్రిల్ 23 లోపల ఎల్ఆర్ స్కీమ్లో అప్లై చేసుకుని వాళ్ళ స్థలాలను క్రమబద్ధీకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ వల్ల ఉపయోగము ఇంతకు ముందు 14% వసూలు చేసేవాళ్ళము, ఇప్పుడు 7% మాత్రమే అపరాధ రుసుము వసూలు చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నట్టుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీపీఎస్ ప్రభుత్వం వారు అమలు జరుపుతున్నారు. ఇది కూడా 11 మార్చి 2026 తారీఖున ఈ స్కీమ్ కూడా ముగుస్తుంది. ఎవరైతే చెక్ బ్యాక్స్ లేకోకుండా డీవియేషన్ కట్టారో, అనాథరైడ్లు కట్టారు, వారందరూ ఈ బీపీఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఇళ్లను క్రమబద్ధీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. 395 బిల్డింగ్లకు మనము నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిలో 100 వరకు జంగారెడ్డిగూడెం గౌరవ కోర్టు నందు కేసులు వేయడం జరిగింది. వాళ్ళందరూ ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకొని వాళ్ళ బిల్డింగ్లను క్రమబద్ధీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము.